రామారావు గారు గొప్ప వ్యక్తి అండి. నటన ఆయన గురించి మనం చెప్పే అర్హత వయస్సు లేదు మాకు. ఆయన గురించి నేనేం చెప్తాను. ఆయన ఇంకంతే. అంటే ఆయన చూసి మీకు ఇది పాత మాటే, బట్ మళ్ళీ నోట్ల నుంచి వస్తూ ఉంటుంది, ఆగకుండా వస్తుంది. శ్రీరామచంద్రుడు ఇలా ఉంటాడు అని చెప్పాలంటే రామారావు గారు. శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు. ఎలా ఉంటాడు శ్రీకృష్ణుడు? ఎలా ఉంటాడు? రాముడు క్షత్రియుడు, ఆయన ఎలా ఉంటాడు అంటే రామారావు గారు లాగా ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు అంటే ఆయన రామారావు గారు లాగా ఉంటాడు. ఆ క్యాలెండర్స్, ఆ ఫొటోస్ చూస్తే అలాగే. ఇంకా ఈ తర్వాత ఎన్నో మేజర్ చంద్రకాంత్ అట్లాంటి చేశారు. రామారావు గారు గొప్ప వ్యక్తి. అంటే ఈయన కొన్ని సినిమాలకి ఇప్పుడు దానవీర సూరకర్ణ నాన్నగారు మ్యూజిక్, ఇప్పుడు అది కూడా చాలామందికి తెలియదు. తర్వాత పెండ్యాల గారు, నేను అంటాను పెండ్యాల నాగేశ్వరరావు గారిని వాళ్ళు ఫిక్స్ చేశారు. అది కూడా ఈయనేనంటే వెళ్తూ సార్ పెండ్యాల గారిని పెట్టుకోండి, ఓపిక్గా చేస్తారు వారు అని వెళ్ళిపోయాడంట. మధ్యలో అనుకుని ఉంటారు మనసు, ఈయనేది మళ్ళీ పెద్ద రికమెండేషన్ అనేసి చూస్తే పెండ్యాల గారిని పెట్టారు. ఆ రోజు రికార్డింగ్, నెక్స్ట్ డే రికార్డింగ్, చిత్రం బళారే విచిత్రం అని నేనే ఆ గిటార్, ఆ రోజు రికార్డింగ్కి నేనే 38 మందిలో వారు కూడా నాకు. తర్వాత మళ్ళీ 3-4 సినిమాలు మళ్ళీ ఎవరెవరో మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. మళ్ళీ 5వ సినిమాకి మళ్ళీ ఎన్ఈటీలో రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. ఇతను సకంలో వెళ్ళిపోయాడే, ఇతన్నేంటి మనం పెట్టుకోవటం అనేది అలాంటి ఆయనకి కాదు లేదు. ఆయన తమ్ముడు గారు త్రివిక్ర రామారావు గారు, ఆయనకు కూడా లేదు. ఆయన కూర్చునేవాడు, కూర్చొని ఇలా చెప్తుంటే నాన్నగారు వెళ్ళారంట ఆయన దగ్గరికి. ఇలాగ సినిమా రేపటి నుంచి నేను రానని చెప్పడానికి వెళ్ళి, సార్ రామారావు గారు, మాస్టర్ గారు చెప్పండి, మీకు తమ్ముడు గారు మంచి మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది, వారినే పెట్టుకోవచ్చు మీరు మ్యూజిక్ డైరెక్షన్, వారినే పెట్టుకోవచ్చు మీ మ్యూజిక్ డైరెక్షన్కి, చాలా బాగా చేస్తున్నారు వారు, మంచి సలహాలు ఇస్తున్నారు, ఈసారికి నేను చేయట్లేదు ఈ సినిమాని వెళ్ళిపోయారంట. అవునా? అలాంటి ఇంకొకళ్ళు అయితే చిచి మెట్లు మన బ్యానర్లో ఆయన రాకూడదు వీలు లేదు అంటారు అనేవాళ్ళే. తర్వాత మొన్న తాతమ్మ కళ అని ఒక సినిమా చేశారు, దానికి కూడా నాన్నగారిని ఫిక్స్ చేశారు. అలా చెప్పాలంటే ఏ పాట కాదు సార్, ఎన్ని సినిమాలు చేశారు. ఆయనకి ఇంకొకటి ఉండేదన్నమాట, మ్యూజిక్ జరుగుతుంటే మాష్ గారు మీకు ఎంతమంది పిల్లలు అంటారు. ఆయనకు అదొక ఇంట్రెస్ట్ ఎక్కువ. నాకు సార్ నాన్నగారు రాజేశ్వర గారు 5 మంది అబ్బాయిలు 4 అమ్మాయిలు 9 మంది. అంతేనా? 9 మంది అంటే ఇంతేనా? నేను వాయిస్తున్నాను అనమాట. 9 మందిని మేపడానికి ఎంత కష్టపడుతున్నారు ఈయన పాపం. ఈయన 9 మందేనా అని అడుగుతున్నాడు రామారావు గారు అని అనుకునేవాడు అనమాట. పాటలో ఏదైనా ఒక చోట ఆయన మ్యూజిక్లో త్రివిక్రమారావు గారు వేరేలాగా, ఆయన కంపోజింగ్లోనే మాట్లాడాడు, రికార్డింగ్కి వచ్చేవారు కదా. వాళ్ళ అన్నయ్య గారు వచ్చేస్తే, రామారావు గారు వచ్చేస్తే ఆయన ఎక్కడో ఒక టవల్ ఇక్కడ ఎలా వేసుకొని అక్కడెక్కడో కూర్చుని ఉండేవాడు. పేమెంట్స్ ఏంటి, ఎంత అమౌంట్స్ ఏంటి అవి చూసుకునేవారు. మాష్ గారు ఈ చోట నేను ఈ ఎక్స్ప్రెషన్ ఇద్దాం అనుకుంటున్నాను, ఆ చోట మాకు అలాగ బిట్టు కావాలి అంటే కరెక్ట్గా ఈయన నాన్నగారు చేసేవారు. అది సినిమా వచ్చినప్పుడు చూస్తే కరెక్ట్గా ఆయన అడిగింది అక్కడ ఉండేదండి, అలా అడిగి చేయించుకునేవారు. రికార్డింగ్లో వచ్చి కూర్చొని అంత చక్కగా చేసుకునేవారు అనమాట. అది అప్పుడు ఎందుకంటే సార్ అలాగా ఒక పాట కంపోజింగ్ అంటే స్వరకల్పన చేసేటప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామాన్, ఆర్ట్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అంటే డ్యాన్స్ మాస్టర్ అంటారు, కెమెరా మ్యాన్ అంటారు, ఇప్పుడు అన్ని పేర్లు మారినాయి, కొరియోగ్రాఫర్ అంటారు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటారు, ఏదేదో పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూర్చునేవారు. అందుకనే రాబోయి చందమామ అనగానే ఆ రోజే సార్ మనం చందమామ అక్కడ పెట్టి రాబోయి చందమామ దగ్గర నుంచి అలా దించి రామారావు గారిని సావిత్రి గారిని చూపిద్దాం. అప్పుడే కెమెరామెన్, అప్పుడే ఆర్ట్ డైరెక్టర్, సార్ ఈ పాటకి మనం డార్క్ పెట్టి చందమామను పెడదాం సార్, అక్కడే డిస్కషన్స్ అలా ఉండేవాళ్ళు. అందుకనే ఆ పాటల గురించి మనం మాట్లాడగలుగుతున్నాం. అయ్య బాబాయ్ గుర్తు చేయక సార్, నేను చెప్పాను కదా
ఆ ఇన్స్ట్రుమెంట్ నేను లోపల కూర్చొని వాయించేవాడిని అని. ఒకరోజు రికార్డింగ్కి వెళ్ళినప్పుడు నాకు గిటారు ఇలాంటి స్టాండ్ ఉండేది, దానికి గిటార్ వాళ్ళు తగిలించవచ్చు అనమాట. నాకు ఎవరో అసిస్టెంట్ ఎవరో కుర్రోళ్ళు ఎవరో ఉండేవాళ్ళు కదా, వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. నా పాటికి నేను లోపలికి వచ్చేసి ఇలాగా కూర్చోగానే ఒక స్పెషల్గా ఒక చైరు, ఒక ఏదో సింహాసనం అంటారు అలాగ ఒక చైర్ లాగా ఉంది. నేను మామూలుగా ఏంటిది చైర్ ఏదో స్పెషల్గా ఉంది, షూటింగ్ ఏదో ఉందా ఇవాళ ఓపెనింగ్ అంటే, నో రామారావు గారు వస్తున్నారు అన్నారు. అయ్యి బాబోయ్ నాయన ప్యాకప్ చేయి నేను వెళ్ళిపోతాను. అప్పుడు పెండియాల గారు, బాబు ఏంటి బాబు, పెద్దనాన్న గారు నాకు భయంగా ఉంది, ఆయన అయ్యో దానవీర సూరకర్ణే అనుకుంటా, దానవీర సూరకర్ణే. పైగా నాకు ఇదొక భయం, మా నాన్నగారు వదిలేసింది. ఈయన వచ్చారు కరెక్ట్గా లోపలికి రావడమే, తలుపుని డమాలని తోసుకొని, ఏది చేసినా ఆయన కొంచెం అన్ని ఎక్స్ట్రీమ్స్గా చేస్తారు రామారావు గారు. టఫ్ అని తలుపు తోసుకొని ఎవరన్నా తెరుస్తుంటే నువ్వు తెరుస్తేనే వెళ్ళగలనా, నేను తెరుచుకోలేనా అన్నట్టు ఆయనకి అనమాట. డమాలను తెరుచుకొని లోపలికి వచ్చి పక్కన కూర్చోగానే నేను గుడుగుడు ఉడిగిపోతున్నాను. గిటార్ తీసుకొని నేను ఇలా కూర్చొని ఇలా, ఎవరు వీరు, అందరూ అక్కడ వాయిస్తుంటే ఏంటి ఇక్కడ ఈయన అన్నారు. సార్ గిటార్ పెట్టేసి నేను బయటికి వెళ్ళిపోయాను. తర్వాత పెండ్యాల మాస్టర్ గారు పెదనాన్న గారు చెప్పారంట, సార్ ఆ ఇన్స్ట్రుమెంట్ కొంచెం ఇక్కడే వెయ్యాలి అని. అప్పటికే వారు ఎవరో కూడా కాదు, రాజేశ్వరరావు గారు అబ్బాయి. చూడండి ఎవరన్నా చెప్తారా, ఆల్రెడీ కోపం ఈయన సగంలా అలిగి వెళ్ళిపోయాడు. అలాంటి వాడిని ఎందుకు పిలిచారు, ఆ రాజేశ్వరరావు గారు కొడుకుని అంటారు కదా ఎవరైనా. పెండ్యాల గారు ఆయన రాజేశ్వరరావు గారు అబ్బాయి, ఆ ఇన్స్ట్రుమెంట్లో స్పెషల్ అబ్బాయి. ఆ ఇన్స్ట్రుమెంట్ అక్కడ వేయలేము ఇక్కడ వేసాం. అలాగా రమ్మనండి బాబు, బాబు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు వాయించండి, నేను జరుగుతాను అన్నారు. ఓకే అమ్మ బాబోయ్, ఆ రోజు రికార్డింగ్ ఏ నిమిషం అయిపోతే ఎప్పుడు పారిపోదావా అనేసి ముళ్ళ మీద కాదు ఇంకేదో దేని మీద అంత భయపడి కూర్చున్నాను. పెద్ద ఎక్స్పీరియన్స్. అప్పుడు ఇవన్నీ నాకు ఒక చిన్న గర్వం అన్నాడు, పిల్ల గర్వం అంటారు చూడండి. రామారావు గారు పక్కన కూర్చొని వాయించాను నేను అక్కడ. నాగిరెడ్డి గారు సినిమా తీశారు, నాగిరెడ్డి గారు పక్కన కూర్చొని వాయించాను నేను. అలాగ చిన్న గర్వం, సంతోషం, అది అల్ప సంతోషం అంటారే అలాగే అనమాట.